శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రంలో ఈరోజు 65, 66 ఈ రెండు శ్లోకాలకి ఉండేటువంటి అర్థం తెలుసుకుందాం. ముందుగా ఈ రెండు శ్లోకాలు చదువుకుందాం. భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదనా సహస్రాక్షి సహస్రపాత్. ఈ రెండు శ్లోకాల్లో ఉండేటువంటి స్థూలమైన అర్థం తెలుసుకుందాము. ముందుగా భానుమండల మధ్యస్థ, పరమేశ్వరి భానుమండల మధ్యంలో ప్రకాశించేటువంటి తల్లి. ఈ శ్లోకం నుంచి ఇది భాను విద్య అని చెప్పబడుతూ ఉంది. అంటే పరమేశ్వరిని ఆరాధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి ఇంతకుముందు చెప్పుకున్నాము. మను విద్య, చంద్ర విద్య అని చెప్పినని భానుడు కూడా ఉపాసించాడు పరమేశ్వరి యొక్క తత్వాన్ని అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందుకని భానుమండల మధ్యస్థ, భానుడికి ఆ విధమైనటువంటి ప్రకాశం ఎవరిస్తూ ఉన్నారు అని చెప్పినంటే తల్లి ఇస్తూ ఉన్నది. షట్చక్రాలలో అనాహత చక్రము భానుమండల స్థానం. ఈ విధంగా ఉపాసన చేసేవాళ్ళు అక్కడ భానుమండలంలో ఉన్నట్లుగా అనాహత చక్రస్థ అయినటువంటి ఆ దేవిని భానుమండల మధ్యస్థగా భావించి ఉపాసన చేస్తూ ఉంటారు. మరొక అర్థం ఏమిటి అంటే సూర్య మండలాంతర్వర్తి అయి తల్లి చతుర్భుజాలతోనూ ప్రకాశిస్తూ ఉన్నది అని మరొక అర్థం అన్నమాట. సూర్యమండల మధ్యస్థాం దేవీం త్రిపుర సుందరీం పాశాంకుశ ధనుర్బాణ హస్తాం ధారయంతీం ప్రపూజయేత్. పాశాంకుశాలు ధనుర్బాణాలు ధరించినటువంటి తల్లి, సూర్యమండల మధ్యస్థగా ఉండేటువంటి తల్లి పరమేశ్వరిని ఆ విధంగా పూజించాలి అని చెప్పినని ఇక్కడ చెప్తూ ఉన్నారు. శ్రీ మహావిష్ణువు కూడా సూర్యమండలాంతర్వర్తి అయ్యే ఉంటాడు. అంటే ఇక్కడ అభేద స్వరూపం మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ పరమేశ్వరుని గురించి ఆ తత్వం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి పరమేశ్వరి ప్రధానంగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువుని గురించి చెప్పుకునేటప్పుడు ఇదే భావంతో ధ్యేయ సదా సమితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయ వపుర్ధృత శంఖచక్రః వపుర్ధృత శంఖచక్రః అని ఆ విధంగా నారాయణ స్వరూపుడైనటువంటి పరమాత్మని చెప్పుకునేటప్పుడేమో ఆ విధంగా చెప్పుకోవాలి. ఇక్కడ పరమేశ్వరుని గురించి చెప్పేటప్పుడేమో ఈ తల్లి కూడా ధనుర్బాణాలు పాశాంకుశాలు ధరించి సూర్యమండలాంతర్వర్తి అయి వర్తిల్లుతూ ఉండేటువంటి తల్లి అని అర్థం చెప్పుకోవాలి. ఈ విధంగా భానుమండల మధ్యస్థ. యోగశాస్త్రం ప్రకారం అయితే అనాహత చక్రంలో ఆరాధించబడుతూ ఉండేటువంటి తల్లి. దీనికి భాను విద్య అని చెప్పి పేరు. ఈ శ్లోకంలో 65వ శ్లోకంలో ఉండేటువంటి 3 నామాలు భానుమండల మధ్యస్థ, భైరవి, భగమాలిని భకారంతో మొదలవుతూ ఉన్నాయి. ఈ 3 నామాలు కూడా భానుమండల మధ్యస్థ అంటే తెలుసుకున్నాము. తర్వాత భైరవి స్వరూపంలో ఉండేటువంటి కూడా తల్లి కూడా పరమేశ్వరి. భైరవుడు అంటే పరమశివుడు. 8 మంది భైరవ నామాలు ఊరికే తెలుసుకుందాము. అసితాంగ భైరవ, రురు భైరవ, చండ భైరవ, క్రోధ భైరవ, ఉన్మత్త భైరవ, కపాల భైరవ, భీషణ భైరవ, సంహార భైరవ అని 8 విధాలైనటువంటి భైరవ శక్తులతో కూడి ఉండేటువంటి నామాలతో కూడి ఉండేటువంటి పరమేశ్వరుడితో ఉండేటువంటి తల్లి కాబట్టి ఆయన యొక్క శక్తి పరమేశ్వరి కాబట్టి ఈమె భైరవీ స్వరూపురాలు, భైరవిగా ఉపాసించబడుతూ ఉన్నది అని. భైరవతత్వము భైరవి, భైరవుడితో కూడి ఉండేటువంటి తల్లి కాబట్టి ఈమె భైరవి అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే చాలు. భానుమండల మధ్యస్థ, భైరవి, భగమాలిని. భగము అంటే అనేక అర్థాలు ఉన్నాయండి. గొప్ప కీర్తి, సంపద, ఐశ్వర్యము ఇటువంటివన్నీ కూడా ఈ అర్థాలు ఉన్నాయి. వీటిని కలిగినటువంటి వాడు భగవంతుడు, భగవతి. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశశ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం ఇది భగీరణ అని చెప్పి 6 లక్షణాలు చెప్పారు భగవంతుడికి. ఈ 6 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో అటువంటి వాడే పరమాత్మ అని ముందుగా అర్థం చేసుకోవాలి. సమగ్రమైనటువంటి ఐశ్వర్యము, యశస్సు అంటే కీర్తి, ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య సంపూర్ణమైనటువంటి ధర్మస్వరూపుడు, అనంతమైనటువంటి ఐశ్వర్యము, పరాక్రమము, జ్ఞానము, వైరాగ్యము ఇవన్నీ కూడా
అనంతంగా ఉండేటువంటి వాడు పరమేశ్వరుడు, పరమాత్మ, పరబ్రహ్మ అని చెప్పి మనం అర్థం చేసుకుంటే, తల్లి కూడా అటువంటి స్వరూపురాలే కాబట్టి భగమాలిని, వీటితో కూడి ఉండేటువంటి తల్లి అని ఈ గుణాలన్నీ కూడా తల్లిలో సమృద్ధంగా ఉన్నాయి. అందుకని భగమాలిని అనేటువంటి నామంతో ఇక్కడ తల్లి కీర్తించబడుతూ ఉన్నది. తర్వాతి నామం పద్మాసన. పద్మాసన అంటే పద్మమందు ఆసీనురాలై ఉండేటువంటి తల్లి. ఇంతకుముందు చెప్పుకున్నాం మనము, షట్చక్రాలకి కూడా పద్మాలు అని చెప్పి పేరు. సహస్రార కమలంలో ఉండేటువంటి పద్మము తల్లి యొక్క గొప్ప ఆసన స్థానము అని చెప్పి చెప్పుకుంటూ అక్కడి నుంచే అన్ని షట్చక్రాలకి కూడా 72,000 నాడులకి కూడా శక్తిని, అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి తల్లి అని చెప్పి, శక్తి ప్రసారం జరుగుతూ ఉంటుంది అని చెప్పి కూడా యోగశాస్త్రం ప్రకారం ఆ విధంగా చెప్పుకుంటాము. అది కాక లక్ష్మీదేవికి కూడా పద్మాసన, ఆమె పద్మహస్త, పద్మనేత్ర. ఇందులోనే మనం చాలాసార్లు పద్మాసన అనేటువంటి నామాన్ని మనం చెప్పుకున్నాము. ఆ విధంగా పద్మాసనస్థయై, పద్మాసనాసీనయై ఉండేటువంటి తల్లి కాబట్టి పద్మాసన అనేటువంటి నామంతో కీర్తించబడుతూ ఉన్నది. అటువంటి పద్మాసన అయినటువంటి తల్లి మళ్ళీ ఇక్కడ భగవతి అని చెప్పి చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ భగమాలిని అని చెప్పి చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ భగవతి అని చెప్పి వచ్చింది ఏంటి అని చెప్పినారంటే, ఇది కూడా అనేక నామాలు ఉన్నాయండి. అనేక రీతులలో ఉపాసించవచ్చు పరబ్రహ్మతత్వాన్ని. దేవి భాగవతంలో సృష్టి, ప్రళయము, ఏ ప్రాణి ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు మళ్ళీ నిష్క్రమించాలి, ఇటువంటివన్నీ కూడా బాగా తెలిసినటువంటి తల్లి. అందుకనే ఆమెను భగవతి అని చెప్పి పేర్కొన్నారు అని వ్యవహరింపబడుతూ ఉన్నది. తల్లి కీర్తించబడుతూ ఉన్నది అని చెప్పి దేవి భాగవతంలో చెప్పబడింది. ఉత్పత్తించ వినాశించ భూతానాం ఆగతం గతి వేత్తి విద్యాం అవిద్యాం చ సవాచ్యో భగవానితి అని ఆ విధంగా అక్కడ భగవతి అనేటువంటి నామానికి అక్కడ కూడా 6 లక్షణాలు చెప్పారనమాట. ఉత్పత్తి, వినాశనము, ప్రాణుల యొక్క సమస్త సృష్టి యొక్క ఉత్పత్తి, తర్వాత లయకారికత్వము, వినాశంచ భూతానం ఆగతం గతి, ఏ ప్రాణులు ఎప్పుడు ఏ విధంగా జన్మించాలి, తర్వాత అవి ఏ విధంగా నిష్క్రమించాలి. వేత్తి విద్యాం అవిద్యాం చ, విద్య ఏమిటి, అవిద్య ఏమిటి, జ్ఞానం ఏమిటి, అజ్ఞానం ఏమిటి అనేటువంటి జ్ఞానం సంపూర్ణంగా తెలిసినటువంటి తల్లి కాబట్టి ఆమెను భగవతి. ఇక్కడ కూడా షడ్గుణైశ్వర్య సంపన్నగానే మనము తల్లిని భావించాలన్నమాట. అక్కడ భగమాలిని అన్నా, ఇక్కడ భగవతి అన్నా కూడా ఒకటే అర్థాన్ని మనం స్వీకరించాలి. తర్వాతి నామం పద్మనాభ సహోదరి. పవర్ణంతో పవర్గలో వచ్చేటువంటి నామాలన్నీ కూడా ఇందులో వర్ణించబడ్డాయి. చూడండి, పప్ప, బబ్బ, మా, ఈ 5 కలిపి పవర్గము అని చెప్పి నేను అనుకుంటాం కదా, చెప్పుకుంటాం కదా వర్ణమాలలో. అందుకని ప, భ ఈ 2 కూడా ఇందులో చెప్పబడ్డాయి. పద్మనాభ సహోదరి. పద్మనాభుడు అంటే శ్రీ మహావిష్ణువు ఆయన కృష్ణావతారం ధరించినప్పుడు యోగమాయగా జన్మించింది తల్లి యశోదానందులకి. ముందుగా కృష్ణుడే ఆజ్ఞాపిస్తాడనమాట. యోగమాయను పిలిచి, నేను ఇక్కడ దేవకీదేవి గర్భంలో జన్మించబోతూ ఉన్నాను, నీవు అక్కడ యశోద గర్భంలో ముందుగా యోగమాయగా ప్రవేశించు నీ శక్తిని, అప్పటి నుంచి నిన్ను అనేక నామాలు నీకు ప్రసిద్ధమవుతాయి అని చెప్పి, చండిక అని, కాళిక అని, దేవి అని, ఈ విధంగా నిన్ను లోకమంతా కూడా ఆరాధిస్తారు అని చెప్పి భాగవతంలో మనకి ఈ వృత్తాంతం అంతా కూడా వస్తుందన్నమాట. ఈ విధంగా పద్మనాభుడు అంటే ఎవరు? శ్రీ మహావిష్ణువు, నారాయణుడు. ఆ నారాయణుడికి సోదరిగా జన్మించింది కాబట్టి పద్మనాభ సహోదరి అని చెప్పి మనం ఇక్కడ అర్థం చెప్పుకుంటే చాలు. ఈ 65వ శ్లోకానికి ఉండేటువంటి అర్థాలు, స్థూలమైనటువంటి అర్థాలు తెలుసుకున్నాము. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఇదంతా కలిపి ఒకటే నామం అండి. ఆ తల్లి కళ్ళు మూస్తే ఏమో ప్రళయము, కన్ను తెరిస్తే ఏమో సృష్టి. అంటే తల్లి యొక్క ఇచ్ఛా మాత్రం చేతనే, సంకల్పం మాత్రం చేతనే ఆ తల్లి యొక్క కన్ను రెప్పపాటు కళ్ళు మూసి ఉంచడము, తెరిచి ఉంచడము, క్షణకాలంలో ఇదంతా కూడా జరిగిపోతుంది కదా. కనురెప్పపాటు నిమేషము అని చెప్పి నేను అంటాం కనురెప్పపాటుని. ఇది చాలా చాలా సూక్ష్మమైనటువంటి కాలం అన్నమాట. కనురెప్పపాటు అంటే మనం నిమేషం అంటే నిమిషం అని చెప్పి అర్థం చేసుకుంటాం సాధారణంగా. నిమిషం కాదు ఇది, 1 మినిట్ కాదు ఇది. కేవలం కనురెప్పపాటు కాలంలోనే సమస్తమైనటువంటి సృష్టిని, లయకారకత్వాన్ని కూడా నెరపేటువంటి తల్లి కళ్ళు తెరిస్తే ఏమో సృష్టి, కనులు మూస్తే ఏమో ప్రళయము. అంత తేలికగా, అంత అనాయాసంగా సృష్టి స్థితి లయాలన్నీ కూడా
చేసేటువంటి తల్లి. అందుకనే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సమస్తమైనటువంటి భువనాలన్నింటినీ కూడా ఆ విధంగా సృష్టించి పాలించి నడిపిస్తూ ఉండేటువంటి తల్లి అని చెప్పి ఈ నామానికి ఉండేటువంటి అర్థం. ఆమె ఎటువంటిది? సహస్ర శీర్షవదన, సహస్రాక్షి, సహస్రపాత్. సహస్రము అంటే కేవలం 1000 అనేటువంటి అర్థం కాదు. భగవద్గీతలో ఏకాదశ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగంలో చెప్పిందంతా కూడా ఇదే తత్వాన్ని చెప్పుకుంటూ వచ్చారు. పరమాత్మ వేల కొలది శిరస్సులు, సృష్టిలో ఉండేటువంటి సమస్త ప్రాణుల యొక్క శిరస్సులు, కరములు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి వాడు. ఈ విధమైనటువంటి రూపాన్ని నేను చూస్తూ ఉన్నాను కృష్ణ అని చెప్పిన అర్జునుడు ప్రార్థిస్తాడనమాట. నీ రూపానికి అంతము అనేటువంటిది ఎక్కడ లేదు, సమస్త ప్రాణులు నీ శరీరంలోనే ఉన్నాయి అని చెప్పి అక్కడ విశ్వరూప సందర్శన యోగంలో ఆయన ప్రార్థిస్తాడు. అదేవిధంగా ఇక్కడ తల్లి కూడా సహస్ర శీర్షవదన, అనేక వేల లక్షల సంఖ్యల్లో అనూహ్యమైనటువంటి శిరస్సులన్నీ కూడా కలిగినటువంటి తల్లి. అంటే అన్ని తలకాయలు అక్కడ పెట్టుకుని కూర్చున్నదని కాదు ఇక్కడ అర్థము. అందరి శిరస్సులలో ఉండేటువంటి సమష్టి జ్ఞానం అంతా కూడా తల్లి ద్వారా వచ్చినటువంటిది. అందుకనే ప్రజ్ఞాన ఘనరూపిణి అని చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాం. విజ్ఞాన ఘనరూపిణి, ప్రజ్ఞాన ఘనరూపిణి, సహస్రాక్షి. అందరి నేత్ర దృష్టిలు కూడా, అది క్రిమికీటకాదుల దగ్గర నుంచి కూడా, కళ్ళు కేవలం ఉంటే కాదు కదా, అందులో దృష్టి, ఇంద్రియ శక్తి అనేటువంటిది ఉండాలి. ఆ దృష్టి శక్తి ఉంటేనే కన్ను పనిచేస్తుంది కదా. అందుకని ఆ విధంగా అన్ని ప్రాణులలో ఉండేటువంటి అవయవాల శక్తి సమాహార స్వరూపమే తల్లి యొక్క దయ. ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి సర్వ ప్రాణులకి అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహంతోనే పనిచేస్తూ ఉన్నాయి అని చెప్పి అర్థం చేసుకోవాలన్నమాట. అందుకని సహస్ర శీర్షవదన, సహస్రాక్షి, సహస్రపాత్, సహస్ర పాదములు, సమస్త జీవులకి ఉండేటువంటి పాదాలన్నీ కూడా ఆ తల్లివే అని చెప్పి ఇక్కడ పరమేశ్వరివి అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే చాలు ఈ శ్లోకానికి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. 66వ శ్లోకానికి మనం అర్థం చెప్పుకున్నాము. ఈ 2 శ్లోకాలు మళ్ళీ ఒకసారి మనం పఠనం చేసుకుందాం. భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని, పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. తర్వాతి 2 శ్లోకాలు మళ్ళీ తర్వాయి భాగంలో తెలుసుకుందాము పరమేశ్వరి అనుగ్రహంతో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.